నమస్కారం. చెప్పగలను. ఇది చూడండి, నేను ఒక 50 లీటర్ల నీరు తీస్తున్నాను. మిద్దె తోట కాబట్టి ఎక్కువ అక్కర్లేదు నాకు. 50 లీటర్లకి అర కేజీ బెల్లం, ఆర్గానిక్ బెల్లం తెచ్చుకున్నాను. ఈ ఆర్గానిక్ బెల్లం పౌడర్ కింద చేసి కానీ మామూలుగా కానీ దీంట్లో పూర్తిగా కలవాలి. ఏ విధంగా సరే పూర్తిగా కలపాలి. సేమ్ పద్ధతి అండి, జెల్ ఎలా తయారు చేసాం అదే పద్ధతి. కానీ జెల్ కంటే ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు జెల్ మీకు జెన్యూన్ దొరకటం లేదు కాబట్టి తెప్పించుకోండి. ఇది 150 రూపాయలు ఖర్చు పెట్టండి, ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు. అద్భుతాలు సృష్టించవచ్చు దీంతో. ఎందుకంటే మీరు దీన్ని ఉపయోగించి సేమ్ మీరు విత్తన శుద్ధి చేసుకోవచ్చు, మొక్కల్లో వేసుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు, వేస్ట్ డికంపోజ్ చేసుకున్న కంపోస్ట్లో ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఎన్నో విధాలుగా ఆశ్చర్యపోతారనమాట దీని యొక్క ఉపయోగాలు చూస్తుంటే. ఎంత బాగా పనిచేస్తుందంటే దీనిలో ఎన్నో రకాల ఎక్కువ బ్యాక్టీరియాలు ఉపయోగించారు. జెల్లలో కంటే ఎన్నో రకాల ఎక్కువ బ్యాక్టీరియాలు కవ్వు యూరిన్ నుంచి సెపరేట్ చేసి ఇందులో ఉపయోగించడం జరిగింది. ఇది అత్యద్భుతంగా ఎన్నో రకాల ఆ బ్యాక్టీరియా ఎలాంటిదంటే, ఇందులో ఉపయోగించిన బ్యాక్టీరియా మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది. ఇది మనకు 150 రూపాయలు దొరుకుతుందంటే ఇది కూడా చాలా గ్రేట్. కాబట్టి మీరు ఇప్పుడు దీంట్లో బెల్లం కలిపాం కదా, బెల్లం కలిపిన తర్వాత శుభ్రంగా కలిసిపోయిన తర్వాత దీంట్లో ఆ లిక్విడ్ ఉంటుంది కదా, ఫుల్గా కలిపేసుకోవచ్చు. లేదంటే సగం కలపండి సరిపోతుంది. దీనికి సగం అయితే సరిపోతుంది. 50 లీటర్లకు సగం కలపండి, 100 లీటర్లకు ఫుల్గా కలపండి. 200 లీటర్లు కూడా ఒక డబ్బా చాలు ఫుల్గా కలిపితే అది అలా డెవలప్ అయిపోద్ది. అందులో మార్కింగ్ చేసుకోండి ఎంత ఉందో, దాంట్లో సగం మార్కింగ్ చేసుకుని అది జాగ్రత్తగా ఇందులో పోసి సగం ఉంచుకోండి. ఎందుకంటే ఒక 3-4 ఇయర్స్ తర్వాత దీన్ని మళ్ళీ కలుపుకున్నాను అనుకున్నప్పుడు మళ్ళీ దాని పవర్ డబల్ అవ్వచ్చు. ఏమన్నా కొద్దిగా బ్యాక్టీరియా తగ్గినా కూడా మళ్ళీ బూస్టింగ్ వేసినట్టు కొంత ఉంచుకుంటే తర్వాత ఎప్పుడన్నా ఒకసారి వేసుకోవచ్చు అంతే. లేకపోతే అంతా ఒకసారి వేసేసుకున్నా నష్టమేం లేదు. లేదా ఇద్దరు తెచ్చుకున్నారనుకోండి, సగం 50 లీటర్లకు వాడుకోవచ్చు. ఇలా తయారైందని మళ్ళీ మనం ఎవరికైనా 1 లీటర్ ఇస్తే మళ్ళీ వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. మీ ఏరియాలో 2-3 తెచ్చుకుంటే అందరూ దీన్ని ఒకళ్ళకి నుంచి ఒకళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఫ్రీగా ఇచ్చుకోండి, మంచిది. ఇదే ఉపయోగపడుతుంది రైతులకు. మెయిన్ ఇది స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. బాగా ఈ విధంగా చేసిన తర్వాత ఒక వారం రోజులు, ఒక 5 రోజులు చాలండి. వారం కూడా అక్కర్లేదు. ఒక 5 రోజుల పాటు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా కలపండి. పైన మూత పెట్టండి. మూత అంటే కన్నాలు ఉన్న మూత పెట్టండి, లేకపోతే గుడ్డ కప్పండి. ఎండ తగలకూడదు, వర్షం నీరు పడకూడదు. నీళ్ళలో పెట్టండి, చెట్టు నీళ్ళలో కానీ, లేకపోతే షేడ్, మనకు మిద్దె తోట కాబట్టి షేడ్ ఉంటుంది కాబట్టి షేడ్లో ఎక్కడన్నా పెట్టండి. ఈ నీరు తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా బ్లీచింగ్ వాటర్ తీసుకోవద్దు. బోర్వెల్ వాటర్, బ్లీచింగ్ వాటరే ఉంటే ఒక 2 రోజులు బ్లీచింగ్ పోయాక అప్పుడు తీసుకోండి. దీని దగ్గర ఎయిర్ బబ్లర్ ఉంది, ఎక్వేరియంలో అది పెట్టాను. ఎక్వేరియంలో ఎయిర్ బబ్లర్ పెడితే మీకు 4 రోజులకే 3 రోజులకే తయారైపోద్ది ఇది. లేకపోతే ఇది ఉండాలని ఏం రూల్ లేదు. పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం ఒక కర్ర కానీ, ప్లాస్టిక్ కర్ర కానీ పెట్టి శుభ్రంగా ఒక 2 నిమిషాల పాటు తిప్పండి. ఒక 2 రోజులు లేటుగా అవుతుంది అంతే. అంటే నేను ఒక 5 రోజులు అలా వదిలేశాను మీకు చూపిందామని చెప్పేసి. 5 రోజుల తర్వాత చూడండి, పాలులాగా అయిపోద్ది. ఇదంతా కూడా వైట్గా అయిపోద్ది. అంటే బ్యాక్టీరియా డెవలప్ అయిందన్నమాట బాగా. ఇందులో ఓన్లీ బెల్లం వేసాం మనం, నీరు, బెల్లం. మరి వైట్నెస్ ఎలాగ వచ్చిందంటే అందులో బ్యాక్టీరియా వాడేటువంటి అవి విడుదల చేసేటువంటి ఎంజైముల వల్ల ఈ విధంగా తయారైంది. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సినంత వాడుకుంటాం. ఎలా వాడుకుంటాం? 1:5, 1:3 నుంచి 1:5 వరకు. అంటే ఒక ఇంత ఇది, 5 ఇంతల నీరు కలుపుకొని మొక్కలు మొదట్లో వేయచ్చు. 1:10 కింద చేసుకున్న మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు. చిన్న మొక్కలకైతే కొంచెం ఎక్కువ డైల్యూట్ చేయండి. పెద్ద మొక్కలు, బలంగా ఉన్న మొక్కలు తట్టుకుంటాయి అనుకుంటే కొంచెం తక్కువ డైల్యూట్ చేయండి. అలాగే రూల్స్ ఏమీ లేవు దీనికి. వేసుకోండి. ప్రతి వారం వేసుకోగలిగితే దాని రిజల్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటి, మీరు ఇప్పుడు మస్టర్డ్ కేక్ తయారు చేసుకుంటాం. మస్టర్డ్ కేక్ కానీ ఎనీ ఆయిల్ కేక్, వేప నూనె, వేప పొడి కానీ, మస్టర్డ్ కేక్ కానీ, గ్రౌండ్ నట్ కేక్ కానీ, దాన్ని నీరేసి నానబెడతాం కదా, ఆ నీరుకు బదులుగా ఇదేసి నానబెట్టండి. ఇదేసి నానబెట్టడం వల్ల ఏంటంటే దీని యొక్క పవర్ 100% ఉపయోగించుకోవచ్చు మనం. 50% మనకు ఉపయోగపడుతుంది ఏదన్నా ఫెర్టిలైజర్స్, మిగతాది అలా ఉండిపోతాయి నేలలో. ఇది ఉపయోగించడం వల్ల దాంట్లో ఉన్న మొత్తం సారాన్ని బయటికి తీసి మొక్కలకు ఉపయోగపడే విధంగా చేస్తుంది. ఏ విధంగా ఉపయోగించుకోవాలి? 1 కేజీ తీసుకున్నారనుకోండి, దానికి 3 ఇంతల నీరు, 3 ఇంతల వేస్ట్ డికంపోజర్ తయారైంది వేయండి. అంటే ఒక 3 లీటర్లు వేయండి ఉజ్జాయింపుగా. ములగాలి. అది ఎక్కువ వేసినా పర్వాలేదు, 5 లీటర్లనే వేసుకోవచ్చు. కనీసం ములిగిలాగా వేసి ఇంకొంత వేసుకోండి. ఒక 3 లీటర్లు వేసాను నేను. వేసి అలా పక్కన పెట్టండి. ఒక వారం రోజుల పాటు రోజు కలుపుతా మెత్తటి ముద్ద కింద తయారైపోతుంది. దాన్ని మీరు డైల్యూట్ చేసి 1:10, 1 ఇంతకి 10 ఇంతలు నీళ్ళు వేసి డైల్యూట్ చేసి
15 కూడా వేసుకోవచ్చు. డైల్యూట్ చేసి చిన్న మొక్కలకి 1:20 వేసుకోవచ్చు. పెద్ద మొక్కలకి 1:10 వేసుకోవచ్చు. మీడియం సైజు మొక్కలకి 1:15 నీరు వేసుకుని శుభ్రంగా మొక్క మొదట్లో వేసుకోండి. 50 గ్రాముల మస్టర్డ్ కేకు 100 గ్రాముల మస్టర్డ్ కేక్ కింద పనిచేస్తుంది. డబల్ పవర్తో పనిచేస్తుంది. అంటే దానికి ఉన్న పూర్తి రసాన్ని ఇది తీసుకుంటుంది అనమాట. ఆ 10 రోజులు వారం రోజులు ఉంచేసిన తర్వాత దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇదే విధంగా కిచెన్ వేస్ట్ కూడా చేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్ ఏం చేస్తారు, ఒక వారం రోజులు కిచెన్ వేస్ట్ తీసుకోండి. కంపోస్ట్ కాదు, కిచెన్ వేస్ట్ డైరెక్ట్గా పచ్చిది మిక్సీ పెట్టండి. మిక్సీలో ముద్ద కింద చేసేయండి. ముద్ద కింద చేసి ఇప్పుడు మస్టర్డ్ కేక్ ఎలాగ వేసామో అలాగే వేసి దాంట్లో వేస్ట్ డికంపోజర్ వేసి ఒక 20 రోజులు ఉంచేయండి. 20 రోజులు ఉంచేసి దాన్ని డైల్యూట్ చేసి మొక్కలకి వేయండి. అత్యద్భుతంగా పనిచేస్తుంది. వాసన రాదు. మామూలు నీళ్ళు వేస్తే మీకు వాసన అవుతుంది. ఇదైతే వాసన రాదు. ప్లస్ దాని పవర్ని పూర్తిగా ఉపయోగించుకుంటుంది. మీరు భవిష్యత్తులో నేను అనుకుంటాను మొత్తం అన్ని ఎరువులు మానేసి ఓన్లీ మస్టర్డ్ కేక్ కిచెన్ వేస్ట్ ఈ రెండే ఉపయోగించుకుందాం అనుకున్నాను. ఒక 150 రూపాయలు పెట్టి ఒక బాటిల్ కొనుక్కున్నాను అంతే. ఇంక ఏ ఎరువు వాడదలుచుకోలేదు. ఇంకా నేను దీని మీద అంత నమ్మకం వచ్చింది నాకు. ఓన్లీ మస్టర్డ్ కేక్ ఒక వారం, కిచెన్ వేస్ట్ ఒక వారం, దీంతో కలుపుకోవడం వేసుకుంటాం. ఇంక ఏ ఎరువు అవసరం లేదు మనకి. ఏ బయో ఫెర్టిలైజర్ కూడా దీనికి అవసరం లేదు. అన్నీ కలిపారు ఇందులో, అన్నీ ఉంటాయి ఇందులో. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. పైన ఆల్ అని ఇంకొక బెల్ వస్తుంది, అది కూడా నొక్కండి. దీన్ని బాగా ఉపయోగించుకోండి, ఎంజాయ్ చేయండి. మీ రిజల్ట్స్ నాకు చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.